ఇలాంటి వీడియో ఒకటి పోస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు ఏమైందో చెప్తాం, వీడియో మొత్తం క్లియర్గా చూడండి. నాకు గత 2 రోజుల నుంచి వాట్సాప్లో కొన్ని మెసేజెస్ వస్తున్నాయి, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ నెంబర్స్ అనుకుంటా అవి. అట్లా ఏం చెప్పారంటే, మీరు మీ లోన్ ఇమీడియట్గా పే చేయకపోతే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ మీకు కాల్ చేస్తాం, మెసేజ్ చేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేశారు. సో నాకు కాసేపు అర్థం కాలేదన్నమాట. నేను ఎక్కడ లోన్ తీసుకురా బాబు అని చెప్పి, అసలు ఏ యాప్ అని ఇది అని చెప్పి అడిగాను. అడిగితే వాడు ఏదో నోటికొచ్చిన యాప్ అయితే పంపాడు ఒకటి. ఆ అప్లికేషన్ చూస్తే అసలు ప్లేస్టోర్లో అప్లికేషన్ లేదు. ప్లేస్టోర్లో ఈ అప్లికేషన్ లేదురా అని చెప్పి అడిగి మళ్ళీ మెసేజ్ చేస్తే వాడు ఏం చేశాడంటే మళ్ళీ వేరే ఏదో అప్లికేషన్ పంపాడు. ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉంది, కానీ తీరా ఓపెన్ చేస్తే అందులో నా ప్రొఫైల్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఈ అప్లికేషన్ నా ప్రొఫైల్ లేదురా, నేను ఎందుకు పే చేయాలి మీకు అని చెప్పి అడిగితే వాడు ఏం చేశారంటే వాడు యూపీఐ ఐడి పంపాడు. ఈ యూపీఐ ఐడికి పేమెంట్ చేయమన్నాడు. సో ఏదో ఫ్రాడ్లా ఉందని చెప్పి నేను ఏదో బ్లాక్ చేశాను అకౌంట్. సో నెక్స్ట్ డే కూడా నాకు ఇలాంటి కాల్స్ అండ్ మెసేజెస్ అయితే వచ్చాయి, మీరు ఇమీడియట్గా లోన్ పే చేయకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కాల్ చేస్తామని చెప్పి. ఈసారి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా అమౌంట్ అయితే నా అకౌంట్లో క్రియేట్ చేశారు. ఎంత 6,000 7,000 సంథింగ్ ఎంతో అమౌంట్ క్రియేట్ చేశారు. క్రెడిట్ చేసి నన్ను 10,000 అయితే రివర్స్ పే చేయమన్నారు. నేనేం చేశాను, సరే ఎందుకు వీళ్ళతో పనిచేద్దని చెప్పి ఆ 10,000 అయితే పే చేశాను. పే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఒక 3,900 అమౌంట్ అయితే నా అకౌంట్లో క్రెడిట్ చేశారు. క్రెడిట్ చేసి మళ్ళీ ఒక 6,500 అయితే పే చేయమంటున్నారు. అంటే ఎక్స్ట్రా ఎంత 2,500 పే చేయమంటున్నారు. ఏదో పెద్ద స్కామ్లా ఉందనుకొని సైబర్ సెక్యూరిటీకి అయితే కంప్లైంట్ చేశాను. సో మీకు నా పేరు మీద ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చి లోన్ తీసుకున్నారు, మనం రీపేమెంట్ చేయలేదని చెప్తే అవన్నీ పెద్ద స్కామ్ కాల్స్ అండి, అవన్నీ నమ్మకండి. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే వెంటనే సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ చేయండి. ఇమీడియట్గా ఇలాంటి ఒక వీడియో తీసి మీ స్టేటస్లో పెట్టండి. థ్యాంక్ యూ.